మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు. మాకు తారతమ్యం లేదు. మేము కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏ రకమైన వివక్ష చూపియం. రాజకీయ పార్టీల గురించి ఆలోచన చెయ్యం. పేదవాడు పేదవాడే మా దృష్టిలో. పేదవాడిని మేం ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండే ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎవరైనా ఏ పార్టీలైనా గెలవని, ప్రజాపాలన నాడు అధికారంలో ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మిత్రులారా, కొంతనన్న ఓపిక ఉండాలి, సంయమనం పాటించాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులు, 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని, 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలతో అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. కొంత సమయం, కొంత వెసులుబాటు ఇవ్వాలి. కొంచెమన్నా ఆలోచన చేయాలి. అరే 10 ఏళ్ళు మనమే ఉంటాం కదా, అన్ని శాఖలు మన దగ్గరనే ఉండే కదా, ఈ 10 ఏళ్లలో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? అట్లనే ఈనాడు 6 గ్యారంటీలల్లా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినారు, ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈరోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద జల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిర్రు. మీరు ఎన్ని పరిశాన్లు చేసిరో ప్రజలకు తెలుసు. ఆనాడు నేను అడుగుతున్నా, పెళ్ళామొగుడు మాట్లాడుకోవడానికి కూడా భయపడేది, ఫోన్లో మాట్లాడాలంటే ఓడించోడో అని. అవునానే? రాజకీయ నాయకులే కాదు,
ఆలుమొగులు మాట్లాడుకుంటే కూడా ఇన్న రోజు ఇవాళ బాజాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరని కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. ఈరోజు ప్రజలకు సేవకులుగా సేవలు అందిస్తాము. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము. ఖచ్చితంగా 2034 వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది, మా సోదరుల సహకారం ఉంటుంది. మళ్ళీ వస్తా జూన్ 2 లోపల ఆదిలాబాద్కు చెప్పిన వాటిల్లో చాలా వరకు మళ్ళీ మంజూరు చేసి తీసుకొచ్చి మీ పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇదే ఉత్సాహంతో, ఇదే అభిమానంతో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచి 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్దంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలనంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్దపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు, నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ, పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు, వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు, ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇలా రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు.
పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి. 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద వేయటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది.